సియోనులో ఉన్న నా దేవుడు మిమ్మల్ని కనికరించి మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన మిమ్మల్ని కనికరించబోతున్నాడు, మిమ్మల్ని నడిపించబోతున్నాడు, మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మునుపు బాగానే ఉపవాసం చేసావే. కొంతమంది చెప్తారు, అయ్యా అప్పట్లో ఎంత ఉపవాసాలు ఉండేవాడినో, ఎంత ఉపవాసం ఉండేదాన్నో, ఎంతగా భక్తి చేసేవాడినో, ఎంతగా ప్రార్థన చేసేదాన్నో. ఇప్పుడేమైందమ్మా? అప్పుడు దేవుడు ఒకడేగా, ఆయన మారలేదే. మరి నువ్వెందుకు మారుతున్నావు? ఒకసారి నీ జీవితంలో ప్రభుత్వంలో తీర్మానం చేయలేదా? ప్రభా, వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటా, కనీసం వారానికి ఒక రోజునే ఉంటా, నెలకి 3 సార్లు ఉంటాను ప్రభుత్వంలో నువ్వు తీర్మానం చేసావే. ఆ రోజులు గుర్తురాట్లా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ఈ భయంకరమైన శోధనలకి గల కారణం నీవే. కనుక ఈ రోజైనా నువ్వు మనోపూర్వకంగా దేవుని యొద్దకు వస్తే, ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి నీ జీవితంలో ఆయన సరిచేసి ఆయన గొప్ప దీవెన కలగ చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చెప్తారా? హల్లెలూయా, స్తోత్రం.